ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, నీ స్థితి ఈ దినము కొద్దిగా ఉండినను నీవు మహాభివృద్ధి పొందుకోబోతున్నావు. ఆమెన్. దేవుని సన్నిధిలో ఎవరైతే నిందారహితులుగా నడుచుకుంటూ నా దేవుడే నాకు ఆధారమని ఆయన తట్టు చూచి ప్రతిదినము ప్రార్థన చేస్తారో, ఆత్మీయ తండ్రిగా మీకు చెప్తూ ఉన్నాను, మీరు మహాభివృద్ధి పొందుకోబోతూ ఉన్నారు. ఆమెన్. నామమాత్రపు భక్తి చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేసేవారి జీవితంలో ఏ కార్యము కూడా దేవుడు చేయడండి. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నా సరే పట్టు విడవకుండా ప్రార్థన చేయి. అందుకనే లేఖనములో ఒక మాట దేవుడు రాయించారు, పట్టు వదలకుండా ప్రార్థించాలి, పొందుకునేంత వరకు ప్రార్థించాలి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అనుదిన వాగ్దానం వింటున్న నీవు, నా దేవా నీవు తప్ప నాకు ఇంకెవరు లేరని దేవునికి చెబుతూ ప్రార్థిస్తున్నావా? ఒకవేళ నీవు ప్రార్థిస్తూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానము నీ కోసమే. మహాభివృద్ధి చెందుతావు నువ్వు. నీ అక్కర్లు తీర్చబడతాయి. ఇబ్బందులన్నిటినీ కూడా నీ జీవితంలోంచి దేవుడు ప్రారతోలబోతూ ఉన్నాడు. ఆమెన్. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ఆలోచనలే కాదండి, దేవుని ఆలోచనలు కూడా నీ పట్ల నెరవేరుతాయి. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచినప్పుడు ఎండిన స్థితి నుంచి దేవుడు సమృద్ధి కలిగిన స్థితిలోకి దేవుడు నిన్ను నడిపిస్తారు. ఆమెన్. ఈరోజు బహుశా నువ్వు అనుకోవచ్చు, నా జీతం కొంచెమే, నా ఆదాయం కొంచెమే, నా పరిస్థితులు చాలా చిన్నవి, నేను ఎవ్వరికీ కానరాకుండా పోయాను, ఒంటరినైపోయాను చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇదిగో నీవు ప్రభువుని ఆశ్రయించుట ద్వారా, దేవుని పాదాలు పట్టుకోవడం ద్వారా ఏమవుతావు తెలుసా? సమృద్ధితో నిండుకుంటావు. ఆమెన్. నీ బిడ్డలు దీవెనకరంగా మారుతారు. నీ పరిస్థితులు అనేక మందికి అప్పిచ్చు స్థితిలోకి మారతాయి. ఆమెన్. దేవుని మీద నమ్మకాన్ని ఉంచు, విశ్వాసంతో ప్రార్థన చేయి, కన్నీరు విడువు దేవుని సన్నిధిలో. తండ్రి, నా స్థితిగతులను మార్చయ్యా, నేను అనేక మందికి ఇచ్చే చేతిగా నన్ను దీవించయ్యా, నా పట్ల గొప్ప కార్యాలు చేయి ప్రభువా, నాతో నిలబడు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే గనక ప్రియులరా, ఆయన మంచితనం అంతయు కూడా నీ పట్ల కనపరుస్తాడు. ఆయన ఇప్పటి వరకు కూడా నీ స్థితిగతులన్నీ చాలా అట్టడుగున పడిపోయి ఉన్నాయేమో, కానీ ఈ రోజు నుంచి దేవుడు ఆకాశం అంతెత్తు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో విశ్వాసమే నీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుంది. నీ నమ్మకమే నీ పరిస్థితుల్ని బాగుపరుస్తుంది. దేవుడు ఒక్కడే, ఆయన చేయగలడు, ఆయన చేస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు గనక ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నానని నువ్వు ఎప్పుడైతే వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తావో నీ విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి. అందుకనే బైబిల్ అనేక సందర్భాల్లో మీరు చూస్తే మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది, బాగుపరిచిందని యేసయ్య తన నోటితో పలికారు. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉన్నావో, నువ్వు నమ్ము దేవుని వాగ్దానాన్ని. ఈ వాగ్దానాన్ని పట్టుకుని ఈరోజు ప్రార్థన చేయి. ప్రభు కార్యాలు నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.